హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా డైరీస్. ఇవాళ మన ఛానల్లో టొమాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఎగ్ని ఇలా కట్ చేసి ఉడికించి కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఈ ఎల్లో అనేది కింద పడిపోకుండా నీట్గా కట్ చేసుకోండి. ఇలా హాఫ్ చూసారు కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఉల్లిపాయలు అనేది కట్ చేసుకుంటున్నాను. చాలా సన్నగా కట్ చేసుకోండి. పెద్దగా నోటికి తగులుతుంటే బాగుండదు. అది పెద్దగా కట్ చేయడం వల్ల అది ఉడకడానికి చాలాసేపు టైం పడుతుంది. సో ఇలా సన్నగా కట్ చేసుకోండి. మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు అనేది తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ టొమాటో కోడిగుడ్డు కర్రీ అనేది చాలా సింపుల్ అండి. మీరు ఇంట్లో నార్మల్గా చాలామంది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. కర్రీ ఏం చేయాలో తెలియనప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇంట్లో ఒక చిటికెడు పసుపు, ఇంకా ఉప్పు. మీరు పసుపు ప్లేస్లో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కలర్ కోసం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అందులో మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ బాయిల్డ్ ఎగ్స్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టిన వెంటనే చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఎల్లో అనేది సపరేట్ కాకుండా చూసుకోండి, లేకుంటే ఆ స్మెల్ అనేది బాగుండదు. ఇలా పెట్టిన వెంటనే మీరు కదుపకుండా కొద్దిసేపు ఒక 1 2 3 ఒక 5 సెకండ్స్ అలా పెట్టి ఇలా కదుపుకోండి. ఎందుకంటే కింద స్టిక్ అవుతాయి. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే స్టిక్ అవ్వదు, కానీ నార్మల్ ప్యాన్లో అయితే స్టిక్ అవుతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు దీన్ని ఫ్రై చేసుకోండి. జస్ట్ కలర్ కోసం అంటే. ఎక్కువసేపు పెట్టేస్తే అది రబ్బర్ అయినట్లు అయిపోతుంది. సో పెట్టకండి. ఒక 5 to 6 సెకండ్స్ అయితే చాలు. చూసారు కదా, మంచి కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు అవన్నీ ప్లేట్లోకి తీసుకోవాలి. గరిటెతో అయితే సరిగా రాదు, అందుకే నేను ఇక్కడ ఫోర్క్ తీసుకున్నాను. చూసారు కదా, ఇలా జాగ్రత్తగా మీరు ఇవన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో మీరు ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. కర్రీ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మళ్ళీ సపరేట్ ప్యాన్ అంటూ అవసరం లేదు. ఇందులో ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే పోపు దినుసులు, ఇవన్నీ వేసి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి ఇప్పుడు యాడ్ చేసుకోండి. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజ్వి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది.
ఇలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో, లేకుంటే అడుగంటేస్తుంది. అలాగే నేను 4 టొమాటోస్ అండ్ మీడియం సైజ్ టొమాటోస్ 4 తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి వేయాలి. మీకు కర్రీ కన్సిస్టెన్సీని బట్టి టొమాటోస్ యాడ్ చేసుకోండి. ఒక 3 పర్సన్స్కి అయితే 4 to 5 టొమాటోస్ అయితే సరిపోతాయి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది మనకి క్రీమీ టెక్స్చర్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కర్రీ అనేది. సో చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తొందరగా మగ్గిపోతాయి, లేకుంటే లేట్ అవుతుంది కర్రీ అనేది. కింద అడుగు అనేది అంటకుండా కలుపుతూ టొమాటో అనేది ఫ్రై చేసుకోండి. యాక్చువల్లీ కర్రీ రైస్లకే కాదు రోటీలే కూడా చాలా బాగుంటుంది. ఈజీ కర్రీ, వెజిటేబుల్స్ ఏవి లేనప్పుడు ఇలా మీరు ఈ కర్రీ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో వాటర్ అయిన అవసరం లేదు. చూసారు కదా, టొమాటోస్ యాడ్ చేశారు కదా, ఇందులోనే వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. ఇలా స్మాష్ చేసుకుంటూ మీరు కలుపుకోండి. సో దట్ సాఫ్ట్ అవుతుంది గట్టిగా. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. అలాగే ఉప్పు రుచికి తగ్గట్టు, ఇంకా 2 స్పూన్స్ లేకుంటే 1.5 స్పూన్ కారంని బట్టి అండి. ఈ కారం తక్కువ ఉంటుంది కాబట్టి 1.5 స్పూన్ యాడ్ చేశాను. చూసారు కదా, ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. అంతవరకు మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలి. కారం సరిపోకపోతే ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు తక్కువ అనిపించింది, సో ఇంకా 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఏవైతే మనం బాయిల్ చేసి రోస్ట్ చేసుకున్నామో ఆ ఎగ్స్ అన్నిటిని ఇలా ప్లేస్ చేసుకోవాలి. చాలామంది దీన్ని స్మాష్ చేసేసి యాడ్ చేస్తారు. అలా చేయడం వల్ల స్మెల్ కర్రీ అనేది చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది. సో ఇలానే బాగుంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఫ్లిప్ చేసుకోండి, ఆయిల్ అనేది సపరేట్ కాకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోండి. ఒక 2 to 5 మినిట్స్ దీన్ని మగ్గనిద్దాం. సో దట్ ఆ ప్యూరీలో ఉండే ఫ్లేవర్స్ అంతా ఎగ్కి పడుతుంది. చాలా ఈజీ అండి, ఎమ్మీ కర్రీ అండి. ఇప్పుడు మీరు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అంతే, టేస్టీ టొమాటో ఎగ్ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ like my videos, please like, share, comment and subscribe my channel. That means a lot to me. Thank you so much.